ఢిల్లీ పీఠం ఎవరికి దక్కబోతుంది? ఎందుకంటే అక్కడ ఉన్న 3 పార్టీలలో ఒక్కో పార్టీ ఈసారి మాత్రం మేము ఈసారి ఇంకొంచెం ఎక్కువగా కసరత్తు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మాత్రం చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఎవ్వరు వచ్చినా సరే నువ్వు నా పోటీ కానే కాదు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల తరబడి ఆయనే సీఎంగా ఉంటున్నారు. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తారు? గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇతర పార్టీలకు సంబంధం లేకుండా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా తిరుగులేని చక్రం తిప్పుతున్నారు అరవింద్ కేజ్రీవాల్. సో ప్రజెంట్ మాత్రం అక్కడ ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయాయి, పోలింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే జరిగిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఓట్లు ఎవరు పడ్డాయంటే మనకు అరవింద్ కేజ్రీవాల్కి పడ్డట్టు తెలుస్తుంది. కాకపోతే కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా ఖచ్చితంగా ఢిల్లీలో అక్కడ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఢిల్లీలో ఈసారి మా పార్టీ రావాలని వాళ్ళు మాత్రం కంకణం కట్టుకొని చాలా కష్టపడుతూనే ఉన్నారు. కాకపోతే ఎంత కష్టపడ్డా ఎవరైనా వచ్చి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయనకే మొగ్గు చూపుతూ ఉన్నారు. అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా తిరుగులేని చక్రం తిప్పుతూ ఆల్మోస్ట్ రీసెంట్గా ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి కొంతమంది ఏమనుకున్నారంటే సో జైలుకి వెళ్ళి వచ్చారు కొంచెం సింపతి గెయిన్ చేసుకున్నాను, కొంతమంది లేదు ఖచ్చితంగా జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఓటింగ్ ఈసారి తగ్గిపోతుంది, సో బీజేపీ వస్తుంది ఈసారి చాలా నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఇంకా అక్కడ చాలా మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా పొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ ఇండియాకే మెయిన్ కాబట్టి క్యాపిటల్ కాబట్టి దాంట్లో ఎక్కడైనా ఇటు మనకు టూరిజం పరంగా కానివ్వండి లేకపోతే అక్కడ ఉండే వెదర్ అన్నిటి పరంగా అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ అంటే అక్కడ రేప్ కేసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వీటిని అన్నిటి కూడా ఈ మధ్య చాలా కంట్రోల్ చేశారు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే. కానీ అక్కడ కొంచెం ఎక్కడో చాలా మందికి ఏంటంటే ఈయన వెళ్ళిపోయి బీజేపీ వస్తే బాగుంటుంది లేకపోతే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, బికాస్ మేము కొంచెం ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నాము, కొత్త వాతావరణం చూస్తే కొత్త రాజకీయం చూస్తే జనాలకు కూడా మేబీ ఓకే ఇట్లా కూడా ఉంటుందా, ఇంత పాజిటివ్ గా కూడా రాజకీయం చేస్తారా అనేది కూడా తెలిసి వస్తుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కాకుండా కొత్తదనాన్ని కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసాం. నెక్స్ట్ ఇంకొక పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తుంది మనకు తెలుస్తుంది. చాలా మంది కూడా ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అందరూ కూడా ప్రభుత్వాన్ని చేంజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మాత్రం అక్కడ అరవింద్ కేజ్రీవాల్ 15 సంవత్సరాలు గెలవడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఎలోన్ గా ఆయన స్వతహా పార్టీ పెట్టుకొని అక్కడ గెలిచి చూపించారు. కానీ ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ ఎంత ట్రై చేసినా కూడా ఈ 15 సంవత్సరాలలో దరిదాపుల్లో కూడా రాలేని పరిస్థితి. కొంతమంది ఏంటంటే ఆయన్నే ఇంకుంటారు, అక్కడ ఉన్న ప్రజలకు ఆయన అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి అంటారు. వాట్ ఎవర్, బట్ అక్కడ ఉన్నదానికి మాత్రం ఆయన జస్టిస్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ప్రజెంట్ అయితే 699 మంది అభ్యర్థులు పోటీ చేశారంటే సో మరి ఇప్పటి వరకు పోలింగ్ అయిన దాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఎక్కువ ఓటింగ్ ఎవరికి పోల్ అయిందంటే ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్కి అంటున్నారు. కాకపోతే మరి మొత్తం పోలింగ్ అయిపోయిన తర్వాత అంటే స్టార్టింగ్ లో ఖచ్చితంగా ఏదో ఒక వైపు చూపిస్తుంది, అది ఓకే. మొత్తం అయిపోయిన తర్వాత మరి ఎవరికి మొగ్గు చూపిస్తారు ఈసారి అంటే ఎప్పటిలాగానే అరవింద్ కేజ్రీవాల్ని గెలిపించుకుంటారా లేకపోతే ఈసారి కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారా, కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు, దేశం మొత్తాన్ని కూడా రాజధాని కాబట్టి సో అక్కడ ఎవరు వస్తారనే విషయం గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందని.